చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర అన్నారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో నిర్వహించిన నేతన్న సేవలో కార్యక్రమంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లతో కలిసి బీదా పాల్గొన్నారు. బాపట్లలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాలోని 4793 మంది చేనేత కార్మికులకు బ్యాంకు ఖాతాల్లో నేతన్న సేవలో పథకం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2017 ఆగస్టు 7న చెన్నైలో జరిగిన జాతీయ చేనేత సభలో ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. చేనేత కార్మికులతో తమ ప్రభుత్వానికి విడదీయరాని అనుబంధం ఉందని, వారి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. చేనేతల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య, చేనేత కార్పొరేషన్ డైరెక్టర్ రామస్వామి, చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కె బాలసుబ్రహ్మణ్యం, వరప్రసాద్, జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన చేనేత సంఘాల నాయకులు, చేనేత కార్మికులు పాల్గొన్నారు. పెద్దలు అనేక విషయాలు తెలియజేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం గతంలో 14-19లో ఎన్డీఏ ప్రభుత్వం మొట్టమొదటిసారి 2011లో ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తమిళనాడులో ప్రకటించడం, అప్పటి నుంచి 2015 నుంచి మనం ప్రతి ఏటా ఆగస్టు 7వ తారీఖున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మనకున్నటువంటి సమస్యలు పరిష్కరించాలా, రాను రాను ఇంకా ఈ వృత్తి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి, ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, మార్కెటింగ్ సమస్యలు అనేటువంటిది పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఆనాడు రాష్ట్రంలో ఏ జిల్లాకు వెళ్ళినా ప్రత్యేకంగా, ఎందుకంటే అన్ని వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు అన్నిటితో పాటుగా ఆ జిల్లాలో మగ్గాలు ఎక్కడున్నాయి, చేనేత కార్మికులు ఎక్కడున్నారు, ఎవరైనా ఉంటే పిలిపిని మాట్లాడతానని కర్నూలు నుంచి ఆయన ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన వర్గాల యొక్క సమస్యలన్నీ కూడా ఇంటూ వచ్చారు. ఎందుకంటే ఆయనకి మన అదృష్టం, ఆయన మంగళగిరిలో పోటీ చేయడం, ఎందుకంటే అక్కడ చేనేత వర్గాలు ఎక్కువ ఉండడం, అక్కడ కార్మికులు కానీ మన దీంట్లో నుంచి వ్యాపార వర్గాలు కానీ ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో ఉండడం, వారు పదే అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన రాష్ట్రం అంతా కూడా యువగళం పాదయాత్రలో ఒక ప్రణాళికబద్ధంగా మన ప్రాంతానికి ఏం కావాలో, నెల్లూరు జిల్లాలో సమస్యలు ఏంటి, అనంతపూర్లు ఏంటి, చిత్తూరులు ఏంటి, కర్నూలు ఏంటి, గుంటూరులో ఏ సమస్యలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరిలో ఏమున్నాయి, ఉత్తరాంధ్రలో ఏమున్నాయి అనేటువంటిది ఒక సంపూర్ణమైనటువంటి అవగాహనతో వారు ఆ యువగళం పాదయాత్రలో మన వర్గాలతో చర్చించి ఒక ఆలోచనకు వచ్చారు. ఈనాడు మనం 200 యూనిట్లు ఉచితంగా కరెంటు అందించిన, అదేవిధంగా మరమగ్గాలకి 500 యూనిట్లు ఇచ్చిన, ఈనాడు 25,000 రూపాయలు నేతన్న సేవలో మనకు అందించిన, ఇప్పుడే అనేక మంది అడిగారు అనుబంధ వృత్తిలో ఉన్నటువంటి అనుబంధ వారికి కూడా అందరికీ అందిస్తే బాగుంటుంది, వారికి కూడా సహాయం చేయమని సుమారు ఇప్పటికే అంతా కూడా ఒక డేటా కలెక్ట్ చేశారు. 10,000 మంది దాకా ఆ రంగాల నుంచి కార్మికులు మన వాళ్ళు వస్తున్నారు, వారిని కూడా ఆదుకోవాలనేటువంటిది ప్రభుత్వ ఆలోచన. తప్పకుండా నారా లోకేష్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన వర్గాలకి సహాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఈనాడు ఈ వేదిక ద్వారా మీ యొక్క సూచనల్ని శ్రీధర్ రెడ్డి గారు మేము కూడా తీసుకెళ్తాం. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, మహిళలకు
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. సంప్రదించండి నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.